హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ దొండకాయ ఫ్రై. కావలసినవి తయారీ విధానం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి మండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, పల్లీలు, కర్రీ లీవ్స్ వేసుకుని ఒకసారి వేయించుకుందాం. ఫ్రెండ్స్, ఇలా వేయించుకొని రెడ్ చిల్లీ కూడా వేసుకుందాం. రెడ్ చిల్లీ వేసుకొని ఒకసారి వేయించుకుందాం. నేను దొండకాయని క్యారెట్ తురుము తీసుకుంటాం కదా, అలాగే దొండకాయలని తురుము తీసుకున్నా. ఆ తురుము కూడా యాడ్ చేసేసుకుందాం. దొండకాయ తురుము మనకి వాటర్ పోయేంత వరకు హై ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇలా తురుము తీసుకుంటే మనకు చాలా ఈజీగా మనకి ఫ్రై అన్నది రెడీ అయిపోతుంది. సో చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది, చాలా త్వరగా అవుతుంది వంట అన్నది. సో ఇప్పుడు మనం ఇలా వేయించుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్, పసుపు, కారం లైట్గా వేసుకోండి, చాలా తక్కువ వేసుకోండి. కారం అన్నది మనకు ఫ్రై కదా, అదే వేపుడు కదా. కొంచెం కొబ్బరి యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి వేయించుకుందాం. మరి కొబ్బరి అన్నది మరీ వేగిపోని అవసరం లేదు, జస్ట్ అలా వేయించుకొని దించేసుకుంటే మనకి దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ. ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి, మీరు తప్పకుండా మీకు నచ్చుతుంది. చాలా ఈజీగా, చాలా త్వరగా వేపుడు అన్నది త్వరగా అవుతుంది. మీకు కొంచెం గ్యాస్ అన్నది కూడా సేవ్ అవుతుంది ఇలా తురుము తీసుకుని ఫ్రై చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.